జిల్లాలో డీఈఓ భిక్షపతి లీలలు బయటపడ్డాయి. రెండిళ్ల పూజారిగా అవతారం ఎత్తిన భిక్షపతి భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో వాళ్లకు 3 పిల్లలు కూడా జన్మించారు. ప్రియురాలితో ఉండగా భిక్షపతిని రెండో రెడ్ హ్యాండెడ్గా భార్య పట్టుకుంది. అయితే కొంతకాలంగా కోర్టులో భిక్షపతి దంపతుల వివాదం నడుస్తోంది. భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో ఉండడాన్ని ఆయన భార్య ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భిక్షపతిపై మరో వివాదం కూడా తెరపైకి వచ్చింది. మహిళా ఉపాధ్యాయులపై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక భిక్షపతి వ్యవహారంపై మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మేము పిటిషన్ ఇస్తే తీసుకున్నారండి, కానీ అతనే నా పైన కేసు వేస్తే వాళ్ళు నా పైన కేసు చేశారండి. అంటే నా భర్త ఇంటికి నేను వెళ్ళడం తప్ప అండి? కోర్టులో అతను డైవర్స్ కేసాడండి. కోర్టులో నడుస్తుంది. కోర్టులో కూడా అంటే నన్ను కోర్టులో జడ్జి గారు వాళ్ళు బయట మాట్లాడుకోండి అని అంటే నన్ను తీసుకెళ్తా అనడం, బయటకు వచ్చినాక నేను తీసుకెళ్ళను, ఏది ఉన్నా కోర్టులోనే చూసుకుంటా అని చెప్పడం. నేను బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పెద్ద మనుషులను పంపించినా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కోర్టులో చూసుకుంటా అనడం, లేకుంటే నన్ను బెదిరియడం, నా పైన రివర్స్ కేసులు వేస్తాను బెదిరియడం, చంపేస్తాను బెదిరియడం. సార్ ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు న్యాయం జరగట్లేదు సార్. నాకు ఇన్ని రోజులు నేను అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఈ ప్రజా సంఘాల ధైర్యంతో నేను బయటకు వచ్చాను సార్. గతంలో కూడా వచ్చాయండి పేపర్ స్టేట్మెంట్లు వల్ల. ఇప్పుడు కూడా అంటే అతను తీసుకెళ్తాడేమో అన్న అదితోటి నేను ఇన్ని రోజులు వెయిట్ చేశానండి. తీసుకెళ్తాడేమో, మారుతాడేమో అనేది చూశానండి. కానీ నేను అసలు ఎంతసేపటికైనా కూడా ఆయన వినకపోవడము, నన్ను బెదిరించడం జరిగితే అసలు నేను ఏంటనేది నేను ఎంక్వైరీ చేస్తే ఆయన వేరే ఆమెతో ఇక్కడ 3 పిల్లలు సంసారం చేస్తున్నాడు అనేసి నేను దొరకబట్టానండి. నేను రేపు ఎస్పీని కలుస్తానండి. ఎల్లుండి మహిళా కమిషనర్ని కలుస్తానండి. ఆ తర్వాతకి నేను దీక్ష కూర్చుంటానండి. నాకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను. మేము పిటిషన్ ఇస్తే